సండే వచ్చిందంటే చాలండి హడావుడి అసలు ఇంకా ప్రిపేర్ చేసుకోవాలన్నా పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు, హడావుడి చిరాకు చేసేస్తూ ఉంటారు అనమాట. అలా ఉన్న టైంలోనే మనకి ఎన్వి ఐటమ్స్ తీసుకొచ్చి ప్రిపేర్ చేయండి అంటే కొంచెం దాన్ని ప్రిపేర్ చేయడానికి చాలా అంటే చాలా టైం స్పెండ్ చేయవలసి వస్తుంది మనకి. అలా కాకుండా ఈజీ అండ్ టేస్టీగా అండ్ చాలా అంటే చాలా గ్రేవీగా కర్రీ అట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. నా స్టైల్లో నేను ఇట్లా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. ఒకసారి చూసేయండి, నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మనమైతే నేను ఎప్పుడు కూడా తిన్న తర్వాత వీడియో పోస్ట్ చేస్తాను కాబట్టి తింటున్నాను అనమాట. అసలు అది ఎలా ఉంది ఏంటంటే మనం 1 వీకెండ్ 10 డేస్ పైన అయిపోతుంది అన్వి తిని. ఇప్పుడు ఈ 1 వీక్ ట్యాబ్లెట్ వేసుకున్న 1 వీక్ కాకుండా అంతకుముందు ఒక 10 డేస్ నుంచి కూడా కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి అప్పటి నుంచి కూడా ఎన్వి అనేది తినడం అసలు తినలేదు. ఇప్పుడు జస్ట్ తినడం అనమాట. అందుకని చెప్పి నోరుకి కొద్దిగా ఎమ్మీ టేస్టీగా తగిలిందనమాట. మటన్ కర్రీ అనేది చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉందండి. నేనైతే అది చాలా ఈజీగా ఎట్లా చేసుకోవాలి. మటన్ కర్రీ ప్రిపేర్ చేయాలంటే యాజ్ యూజువల్గా మనకు కావాల్సింది 1 అవర్ అని అట్లీస్ట్ పడుతుందని అనుకుంటాం. కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలంటే చూద్దాం. ఫస్ట్ అయితే మటన్ తీసుకొచ్చుకోండి, నీట్గా కడిగేసి పక్కన పెట్టుకుని దాంట్లో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇది ఈజీ ప్రాసెస్, చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇట్లా ట్రై చేయండి, బాగుంటుంది మీకు, సరేనా. తర్వాత ముందైతే మనం ఇందులో ఉప్పు, పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కారం తగినంత వేసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత. కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఎన్వి ఐటెంలో, అందుకని కొంచెం ఎక్కువ వేస్తాను. అలాగే దీన్ని స్పైసీనెస్ తగ్గించుకొని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే అది కూడా బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది అనమాట. దానికి పచ్చిమిర్చి ఎలా వేసుకోవాలని కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఇట్లా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఫస్ట్ అయితే దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయినా దీనికి ముక్కకి ఆ ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా పడుతూ ఉంటుంది అనమాట. మనం ఆనియన్ కట్ చేసుకొని ఇంకేదైనా పని చేసుకునేటప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ ఎలాగైనా మ్యాగ్నేట్ చేసి అలా ఉండిపోతుంది కాబట్టి పావు గంట ఉంటుంది అట్లీస్ట్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఓ బాండీ పెట్టుకోండి. ఓ బాండీ పెట్టుకున్న దాంట్లో సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి. అందులో 3 ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక 7 or 8 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఫస్ట్ అయితే బాండీలో ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసేసుకోండి. ఆనియన్స్ వేసి బాగా దాన్ని ఫ్రై చేసుకోండి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మా హస్బెండ్ అంటాడు ఉల్లిపాయలు ఎక్కువ వేయకూడదు, గ్రేవీ రావాలంటాడు. అట్లా వస్తుంది. ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే తీపి వచ్చేస్తాయి కూర. అలా అని చెప్పి గ్రేవీ రావాలని చెప్పేసి 1 kg ఉల్లిపాయలు వేసుకోండి. 1/2 kg మటన్కి ఒక 3 వేసాను అనమాట ఆనియన్స్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నేట్ చేసిన మటన్ పక్కన పెట్టి చూస్తాం కదా, మ్యాగ్నేట్ చేసిన మటన్ అయితే చక్క మంచి అరోమాతో ఉంటుంది అనమాట. దాన్ని పక్కన పెట్టేసుకొని ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి అనుకున్నప్పుడు మరీ బాగా డీప్ ఫ్రై చేయకండి, ఎందుకంటే గ్రేవీ ఉండి సాగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా చక్క ఆనియన్స్ కూడా మగ్గిపోయినప్పుడు ఉప్పు వేసి మగ్గిపెట్టేసుకోవాలి ఆనియన్స్. అండ్ నెక్స్ట్ ఇందులోనే మటన్ యాడ్ చేసుకోండి. మ్యాగ్నేట్ చేసి మటన్ యాడ్ చేసి ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే అల్లం ఉంటుంది కదా, పచ్చి వాసన పోవాలి. లేకపోతే లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసాం అనుకోండి, పచ్చి అల్లం వాసన వచ్చేస్తూ ఉంటుంది అనమాట కూర అంతా. అందుకనే ఫుల్గా స్పీడ్గా హై ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ అనేది దాంట్లో చేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి 10 minutes తిప్పుకోవాలి. తిప్పేసి మూత పెట్టేసిన తర్వాత అందులో వాటర్ చూసారు చక్క అలా వస్తుంది అనమాట. అలా వచ్చినప్పుడు మనం ముందు పచ్చిమిర్చి యాడ్ చేయలేదు కదా, యాడ్ చేయకుండా పక్కన పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మంచి అరోమా వచ్చి మంచి టేస్టీగా ఉండాలంటే కర్రీ అనేది ఎప్పుడైనా ఇట్లా వేసుకొని యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి మంచి అరోమా వస్తే ఇప్పుడు దాంట్లో పచ్చిమిర్చి యాడ్ చేసి ఒక 10 minutes ఉంచుకోండి. అప్పుడు ఇంకా వాటర్ వస్తుంది అందులోంచి, మటన్లో ఉన్నటువంటి ఆ జ్యూసీనెస్ అంతా ఈ పచ్చిమిర్చి ఈ ఫ్లేవర్కి పట్టి బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ ములక్కాయ అన్నారు. మన సాంబార్లో వేస్తే ములక్కాయలు ఏమీ లేవన్నమాట. అయితే మనకు కావాల్సింది స్మెల్ కోసమే కదా అని చెప్పేసి ఆ 3 ఉంటే ఆ 3 కూడా అందులో వేసాను. అంటే అప్పుడే ఇలా కోసి పక్కన పెట్టుకున్నానండి. చూసారా చక్కగా గ్రేవీ ఎలా వచ్చిందో, ఆయిల్ తేలిపోయి మనకు సపరేట్ అయి కనిపిస్తుంది కదా. అట్లా మనకి పచ్చిమిర్చి కూడా బాగా దానికి కర్రీకి పడతాయి అనమాట. దానిలో మనకు తగినంత వాటర్ యాడ్ చేసుకొని ఒక మటన్ మీకు ముదురు మటన్ ఎలా ఉంటుందో చూసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. నేనైతే 4 విజిల్స్ చేస్తాను అన్నమాట. వాళ్ళ కొంచెం మెత్తగానే ఉంది కదా అని చెప్పేసి ఎక్కువ వేయలేదు. 4 విజిల్స్ చేసిన తర్వాత ఇట్లా ఉందన్నమాట మనకి కర్రీ అనేది. ఆయిల్ అంతా చక్కగా తేలి ఉంది. దీంట్లో ఆ 3 ములక్కాయలు వేసి దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేసాను అనమాట. ములక్కాయ వేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా లాస్ట్లోనే వేసుకోండి. కుక్కర్ విజిల్ తీసి పక్కన పెట్టేసి
దీన్ని ఒక 10 మినిట్స్ ములక్కాయలు వేసి ఉడికించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. నాకు తెలియక ఫస్ట్లో కుక్కర్లో కర్రీతో పాటు ములక్కాయలు కూడా వేసేస్తే గుజ్జు గుజ్జు అయిపోయాయి అనమాట. అదే చెప్పాను కదా, మనం చేసే కొద్దిగా మనకి టాలెంట్ పెరుగుతూ ఉంటుందని చెప్పేసి. అలాగే ఈ కుకింగ్ వీడియోస్లో కూడా అలాంటి టాలెంట్ పెంచుకుంటూ ఉంటాం అనమాట మనం. అట్లా చక్కగా మూత పెట్టేసుకుంటే అదే కుక్ అయిపోద్ది. ములక్కాయ అనేది చక్కగా కుక్ అయిపోయి మనకి అరోమా మంచిగా వచ్చింది అనమాట. తర్వాత మనం మసాలా వేసి ఎప్పుడైనా ఏదో క్లిప్ మిస్ అయిపోతాం కదా, ఇవాళ మసాలా యాడ్ చేసే క్లిప్ మిస్ అయింది. అందులో ధనియాలు, యాలకులు, జీలకర్ర వేయాలండి. ధనియాలు అండ్ యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క అవన్నీ కొంచెం రైస్ వేసి ఫ్రై చేసి దాన్ని మసాలా కింద యాడ్ చేస్తాను అనమాట. అంతే, గసగసాలు యాడ్ చేయను ఇందులో, ఇంకా జీలకర్ర కూడా యాడ్ చేయను. ఈ రెండు యాడ్ చేయకుండా వేసేస్తాను. అంతే, మన ఫైనల్ అయితే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఏమి అంటే